UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఆయన ఒక తీరుగా తీసుకుపోదాం అనేసరికి ఇట్లా ఒక కుంటి సాకులు వాడి ఇంట్లోనే గిట్లుంటే ఎప్పటికైనా బాధేగా బాధ చాలా బాధ. ఇప్పుడు మోహన్ బాబుకి ఎంత బాధగా ఉంటుంది. ఇంత కష్టపడి తీసుకొచ్చి ఒక భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో కాలేజీ కడితే దీన్ని బ్రహ్మాండం తీసే దీంట్లో బయట వాళ్ళు కాకుండా తన కొడుకులే ఒక కొడుకు అంటే చాలా బాధాకరం కదా. కొడుకులతోనే మరి ఇంత ఇబ్బంది అయితే మరి మోహన్ బాబు సార్కి ఎప్పుడు బాధే కదా. ఇప్పుడు కొడుకు కనుక గెటౌట్ అనలేడు అంతే కదా. ఇప్పుడు బయట అనుకో ఈ కంప్లైంట్స్ ఇమీడియట్గా గెటౌట్ అని చెప్పి పంపించేస్తారు. ఈ కొడుకు గెటౌట్ అనలేడు, ఉంచుకుని భరించలేడు. కన్నా కడుపు కాదా అదే ఉండటంలో భరించలేడు. అడకత్తెలో పోగ చెక్కలకు ఇబ్బంది. బట్ మనోజ బుద్ధి తెలుసుకోవాలి. నేను మనోజ్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, ఫోన్ తీయట్లేదు. నిజంగా మౌన అంటే నాకు తెలుసు కనుక మంచి నటుడు సార్, మంచి నటుడు బుద్ధిగా ఉంటే ఈ తాగుడుకి ఓవర్గా తాగటాలు ఏంటంటే ఈ తాగుడుకి అయినా కన్నా ఓవర్ తాగుడు మామూలుగా డ్రింక్ ఈస్ డిఫరెంట్. అంటే మోహన్ బాబు సార్ మంచి నటుడు, విలన్ గానైనా దేంట్లోనైనా హీరోగానైనా మంచి నటుడు. ఇప్పుడు మోహన్ బాబు సార్తో పాటు హీరోగా చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సినిమాలు చేస్తేనేవారు చెప్తానేవారు. మోహన్ బాబు సార్ అయితే ఇక పక్కకి అట్లే ఉండిపోయిండ్రు. అంటే ఇదంతా కుటుంబ కలహాలే కారణం అంటారా? లేదమ్మా, సినిమాకి దూరం అవటం మోహన్ బాబు వాలంటీర్గా తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ కాలేజ్ ఎప్పుడైతే తను డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిందో, అటానమస్ వచ్చినప్పుడు కూడా తను సినిమాలు చేస్తూ ఉన్నాడు. డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఇక డీమ్డ్ యూనివర్సిటీ తనే కులపతి, తనే ఛాన్సలర్. ఇక డైవర్షన్స్ వద్దు, ఈ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చిన ఈ కాలేజీని ఒక మహత్తరమైన కాలేజీగా, ఏషియాస్ బెస్ట్ కాలేజీగా తీసుకెళ్ళాలి, ఇండియాస్ బెస్ట్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ ఏషియా బెస్ట్ తీసుకెళ్ళాలి. అట్లా తాపత్రయంతో అతను అన్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఈ ఇన్స్టిట్యూషన్ అనే దాని మీద అందుకని సినిమాలు చేయట్లా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే కూడా చేయట్లా. ఏదో ముఖ్యమైన పాత్ర, చాలా ఇంపార్టెంట్, తనకే ఇంట్రెస్ట్ కూడా ఏదో మీరు తప్పక చేయాలి అలాంటి పాత్రలు ఏమైనా ఎవరిని అడిగితే తప్పితే, లేకపోతే తను అసలు ఆ సినిమాల పక్కన నుంచి దృష్టి మరల్చి దీని మీద పెట్టుకున్నాడు. ఈవెన్ విష్ణు కూడా ఇప్పుడు ఇంకా ఏజ్లో ఉన్నాడు. విష్ణు కూడా దీంట్లో చేస్తూ కూడా నాన్న ఉన్నారు కనుక చూసుకుంటారు. కొంత అవసరమైతే తను శివుడు సినిమా తీస్తున్నాడు. ఆ శివుడు చాలా కష్టపడుతున్నాడు పాపం. అంత చాలా బడ్జెట్, హై బడ్జెట్, అది తన మార్కెట్ను మించిన బడ్జెట్, ధైర్యంగా తీస్తున్నాడు. ఆ శివుడు తీయాలి, తన కోరిక తీస్తున్నాడు. ఇప్పుడు అతను అలాంటి పని మనం చేసుకోలేకపోతున్నాడు. మరి ఇంత చేస్తుంటే గంత కష్టపడుతుంటే వాళ్ళిద్దరు కూడా మంచిగా చేసుకుంటుంటే గీనకు కూడా మంచి హీరో లెక్క కామని హీరో అయితే చేసిండు మోహన్ బాబు సార్. ఏం రోగం ఇట్లా చేస్తాను ఏమంతే. ఇప్పుడు ఒకళ్ళకి సమర్థత అని గాడ్స్ గిఫ్ట్, దేవుడు ఇచ్చేదే. ఒకే కడుపును పుట్టినా ఒకడు మంచి సమర్థతలుగా ఉంటారు, చెడిపోతుంది. అది అలాంటి దురదృష్టం తప్పితే ఇప్పటికి మంచి బాడీ, మంచి ఫిజిక్, మంచి రూపు మనోజ్ చూడడానికి జమ్మంటాడు. ఇప్పటికీ తన పద్ధతిలో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ తను కెరీర్ బిల్డప్. ప్లానే లేదు. ప్లాన్ చెప్పేది వినడు, ఎవరు చెప్పేది వినడు. ఇప్పుడు కొట్టి వినిపించలేదు కదా. అడ్డాలప్పుడు బిడ్డ కానీ గడ్డాలప్పుడు బిడ్డ కాదని ఇప్పుడు కొట్టి వింటావా సస్తావా అని అనలేరు కదా. చెబుతారు, వింటే ఓకే, వినకపోతే ఏం చేస్తాం, వదిలేస్తారు. అది అంతే, అదే జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. చూసిరు కదా. మరి ఇప్పుడైతే ఎందుకంటే మరి మోహన్ బాబు సార్ అంటే ఎంత గొప్ప వ్యక్తి అందరికీ తెలిసిందే. అదే కాకుండా మస్తు మంది అభిమానులు ఇప్పటికి కూడా ఉన్నారు, అది ఎప్పటికీ ఉంటానే ఉంటారు. మరి మోహన్ బాబు సార్ అంటేనే క్రమశిక్షణ. మరి గసొంటి సారు ఆంధ్రాలో పెట్టిన మోహన్ బాబు కాలేజ్ అనేది ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా కూడా మస్తు మంది ఆ కాలేజీలో సీటు కావాలని కూడా మస్తు మంది ఎదురు చూస్తుంటారు. ఆ కాలేజీ మీదనే గీయాల మస్తు నిందలు వచ్చినాయి. కానీ ఆ నిందలన్నీ కూడా అబద్ధము, గయన్ని పుకార్లు పుట్టించిర్రు. దానికి తోడుగా కొన్ని ఛానళ్ళు కూడా సహకరించినాయి కాబట్టే గిదంతా అయ్యింది. గిదంతా ఛాన్స్ తీసుకొనే మరి మనోజ్ బాబు కూడా మాట్లాడు తప్పు అని చెప్పి మరి మనకైతే చిట్టిబాబు సార్ అయితే మరి అన్ని విషయాలలో కూడా మంచిగా ఇచ్చిర్రు మనకు. అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. అంటే అందరికి కూడా ఇప్పుడు నోటీసులు కూడా పోయినాయంట, ఆ విషయం కూడా చెప్పిర్రు. ఎందుకంటే ఇది కావాల్సిగా చేస్తున్నారు. అప్పటి సంది కూడా మోహన్ బాబు సార్కు మస్తు మంది శత్రువులు అయితే ఉన్నారు. మరి ఆ శత్రువులే చేస్తున్నారు. ఇదంతా కూడా గిదే సంద అన్నట్టుగా ఇప్పుడు మనోజ్ బాబు కూడా గట్లా
మాట్లాడిండు. మనోజ్ బాబుకి అయితే అసలు ఆ కాలేజ్ గురించే తెలియదు, ఆ కాలేజ్ గురించి అసలు ఏం పట్టించుకున్నాడు కూడా కాదు, కాకపోతే అప్పుడప్పుడు గట్లా చేస్తుంటాడు అని చెప్పి కూడా చిట్టిబాబు సార్ అయితే మనకు మంచిగా క్లారిటీగా చెప్పారు. ఇన్నర్గా మరి ఆ కాలేజ్ మీద ఇప్పుడు ఇవన్నీ పుకార్లు లేపిన వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళని పిలిపించినాక కూడా మరి వాళ్ళ నోటి నుంచే బయట పడతాయి అన్ని నిజాలని కూడా చెప్తారు. మరి ఆ నిజాలు ఎప్పుడు బయట పడతాయో మనం కూడా ఎదురు చూద్దాం. మరి అప్పటిదాకా చూస్తూనే ఉండరు హిట్ టీవీని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.